మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. మొత్తంగా 247 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయినది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/12/2020 నుంచి 4/1/2023 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టులు వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 15 పోస్టులు, ఇవి మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 రెండు కలిపి 15 పోస్టులు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 3, కెమికల్ ఇంజనీరింగ్ 1 పోస్టు, సివిల్ ఇంజనీరింగ్ 82 పోస్టులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ 24 పోస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 41, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, ఫుట్వేర్ టెక్నాలజీ 5, లెటర్ ప్రెస్ 5, మెకానికల్ ఇంజనీరింగ్లో 36 పోస్టులు, మెటాలజీలో 5, ప్యాకింగ్ టెక్నాలజీలో 3, ట్యానరీ 3, టెక్స్టైల్ టెక్నాలజీ 1 పోస్టు, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో 4 పోస్టులు, ఫార్మసీ 4, జియాలజీ 1, కెమిస్ట్రీ 8, ఫిజిక్స్ 5. మొత్తంగా చూసినట్లయితే 247 పోస్టులకు మన తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. వయసు వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పే స్కేల్ లెవెల్ 9A వాళ్ళకు 56,100 నుంచి 1,77,500 వరకు, లెవెల్ 10 వాళ్ళకు 57,700 నుంచి 1,82,400 వరకు మనకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానం ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మే జూన్ 2023లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ విధానంలో సివిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ 1 వీక్ ముందే మనకు హాల్ టికెట్లు అనేవి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీలో 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి అందులో 4 ఇయర్స్ బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5% అనేది రిలాక్షన్ ఇచ్చారు. అనగా 55% పాస్ అయి ఉంటే వాళ్ళకు సరిపోతుంది. గ్రేడ్ పాయింట్ వచ్చేసి 6.25 లేదా 55% మార్క్స్ ఉంటే వాళ్ళకు సరిపోతుంది. సిక్స్టీ 60% ఉంటే వాళ్ళకు ఫస్ట్ క్లాస్గా గుర్తించడం జరుగుతుంది. అలాగే 6.25 గ్రేడ్ పాయింట్లు 55% ఇది కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళకు మాత్రం 60% లేదా 6.75 గ్రేడ్ పాయింట్లు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. పోస్ట్ నెంబర్ 17, 18, 19 వాళ్ళకు ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లేదా ఏఐసిటిఈ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీడ్లో యూనివర్సిటీ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి.
ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో అది గమనించినట్లయితే ఏదైనా దరఖాస్తుదారుడు సంబంధించిన అర్హతలు కాకుండా ఇతర అర్హతలు కలిగి ఉంటే మరియు అది నిర్ణీత అర్హతలకు సమానమని క్లెయిమ్ చేస్తే కమిషన్ యూనిట్ ఆఫీసర్తో ఒక నిపుణుల కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంది. వయసు వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. జూలై 1, 2022 నాటికి. ఏజ్ రిలాక్షన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 years, ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ వాళ్ళకు ఎటువంటి ఎలిజిబుల్ అనేది లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 సంవత్సరాలు. ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళకు 3 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకు 10 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 120 రూపీస్గా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్లో ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తారు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు www.tspsc.government.in వెబ్సైట్కి వెళ్ళి ముందుగా మీ యొక్క పూర్తి బయోడేటాను ఓటీఆర్ ద్వారా అప్లై చేసి టీఎస్పీఎస్ ఐడి అనేది పొంది ఉండాలి. ఆ తర్వాత మీరు సంబంధిత పోస్టులలో అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ వచ్చేసి బీసీఈ వాళ్ళకు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ బీసీ వాళ్ళకు కోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు రిజర్వేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేసిన జియో నెంబర్ ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే ఎస్టీ వాళ్ళకు షెడ్యూల్ ట్రైబ్స్ 6% నుండి 10% వరకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ పోస్టులు వచ్చేసి లోకల్ వాళ్ళకి 95% వరకు రిజర్వేషన్ అనేది కేటాయించారు. మిగతా 5% ఇతర రాష్ట్ర తెలుగు వాళ్ళు ఎలిజిబుల్. కానీ లోకల్ అభ్యర్థులు మాత్రం 95% వరకు ఈ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. జోన్ వచ్చేసి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఎవరైనా అభ్యర్థులు తమరు ఏ జోను అప్లై చేసుకునే అభ్యర్థులు వచ్చేసి వాళ్ళు ఏ జోనుకు చెందినవారో చూసి అప్లై చేసుకోగలరు.
పోస్టులు వచ్చేసి కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఈ పోస్టులు వచ్చేసి ఏ పోస్టులు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. ఎగ్జామ్స్ వచ్చేసి 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి 150 మార్కులకు, పేపర్ 2 వచ్చేసి మీరు ఏ సంబంధిత సబ్జెక్ట్ కలవాలో ఆ సబ్జెక్ట్ వచ్చేసి 300 మార్కులుగా ఉంటుంది. మొత్తం వచ్చేసి 450 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. మరిన్ని పూర్తి సమాచారం కోసం www.tspsc.government.in వెబ్సైట్కి వెళ్ళి పూర్తి సమాచారం పొందగలరు.